హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం. చాలామందికి కాకరకాయలు చేదుగా ఉండడం వల్ల అస్సలు నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అంతే, అస్సలు కాకరకాయలు తినను. కానీ కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. సో చేదు లేకుండా ఉండే ఈ కాకరకాయ రెసిపీని చూసేద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయలన్నిటినీ అలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కావలసినంత ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ కాకరకాయలకి చేదు రావడం అనేది ఆ తోలు వల్లనే వస్తుంది. సో మనం ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ చేదు అనేది పోతుందన్నమాట. అందుకే ఈ కాకరకాయ కారం తిన్నప్పుడు మనకు అంతగా చేదు అనిపించదు. ఈ కారంని మనం పప్పులో కలుపుకొని తినొచ్చు, లేదా ఉట్టిగా నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని పీసెస్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. దానికోసం కొంచెం కారం, ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అన్నిటి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తగినంత కారం, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. ఈ కారం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత బాగా తిప్పుకొని దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 1 to 2 minutes తర్వాత ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా తిప్పుకొని ఒక 2 minutes తర్వాత రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.